పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీకు ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 4వ వచనము వాక్యము పలుకుతూ ఉన్నట్లుగా, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ కానుకలను దేవాలయములో సమర్పించుము అంటూ యేసు ప్రభువు ఒక కుష్టి రోగితో పలకడం మనం వింటూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఆ రోజులలో యేసు ప్రభు జీవించినటువంటి రోజులలో కుష్టు రోగము అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి సోకినటువంటి వారిని ఎవ్వరిని కూడా ప్రజలకు దగ్గరగా కానీ ఊరికి దగ్గరగా కానీ ఉండనిచ్చేవారు కాదు. అంటరాని వారిగా చూస్తూ వారిని ఊరి నుండి వెలివేసేటటువంటి వారు. ఊరికి దూరంగా ఎక్కడో గుహల్లో కొండల్లో వారు ఉంటూ జీవనము కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ప్రజలకు దగ్గరగా ఎక్కడా కూడా ఊరి లోపలికి రానిచ్చేవారు కాదు. మరి కుష్ఠరోగి ప్రజల దగ్గరికి కాకుండా ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడయ్యా అంటే, వాక్యం మనం వింటే అదే మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనములో వాక్యం అంటూ ఉంది, ప్రభువు ప్రసంగించటం మొదలుపెట్టి పూర్తయిన తర్వాత కొండ నుండి దిగి వస్తున్నట్లుగా గుంపులు గుంపులుగా జనము ఆయన వెంట వచ్చునున్నట్లుగా వాక్యం అంటూ ఉంది. ఆ కొండ ప్రాంతాలలో బోధన సాగిస్తున్నటువంటి ప్రభువును చూచినటువంటి తను కుష్ఠరోగి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆలయానికి వెళ్ళి అర్చకునికి కనిపించు, కానుకలు సమర్పించు అంటే అర్థం ఏంటయ్యా అంటే, నీ రోగము నయమైనది, నీ రోగము నయమైనది, నీకు స్వస్థత కలిగినది. దానికి గుర్తుగా నీవు ఆలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి అర్చకునికి కనిపించి దేవునికి కృతజ్ఞతగా కానుకలు సమర్పించు అని ప్రభువు చెబుతున్నాడు. అర్చకునికి కనిపించు, దేవాలయానికి వెళ్ళు, కానుకలు సమర్పించు అని ఈ 4వ వాక్యములో ప్రభు పలుకుతున్నాడంటే దాని అర్థం, నీకు స్వస్థత కలిగిందయ్యా, నీ రోగము నయమైందయ్యా అని అర్థం అండి. మరి ఆ కుష్ఠరోగి యొక్క రోగము ఎలా నయమైంది, ఆయనకు ఎలా స్వస్థత కలిగింది అంటే, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 2వ వచనములో వాక్యము పలుకుతూ ఉన్నటువంటి మాట, కుష్ఠరోగి ప్రభువుని చూచి ప్రభువు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో చూడండి, నీకిష్టమగినచో నన్ను శుద్ధుడని చెయ్యయ్యా అంటున్నాడండి. నీకు ఇష్టమైతే, ప్రభు నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నా రోగము నయము చేసి స్వస్థతనిచ్చి అశుద్ధుడిగా ఉన్నటువంటి నన్ను శుద్ధుడను చెయ్యయ్యా అని ప్రభు ముందు మోకరించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాడు. బిడ్డలారా, మనము ప్రార్థించేటప్పుడు మోకరించి ప్రార్థిస్తే ప్రభువు మెచ్చుతాడు. మోకాలు ప్రభుని ముందు వంచాలటండి. ఎప్పుడైతే మన కాళ్ళు ప్రభుని దగ్గరికి నడుస్తూ మన మోకాలు ప్రభుని దగ్గరకు వంగి నమస్కరించి ప్రార్థిస్తామో ఆ ప్రార్థన మెచ్చబడుతుంది, ఆ ప్రార్థన తీర్చబడుతుంది. మరి కుష్ఠరోగి మోకరించి ప్రభుని ముందు అడుగుతున్నటువంటి మాట, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధుడను చేయయ్యా అంటే 3వ వచనములో ప్రభు అంటున్నాడు, కుష్ఠరోగిని చూచి, బిడ్డా నాకిష్టమే, నాకు ఇష్టమే అని ఆయనను తాకి స్వస్థత కలుగునగాక అని పలికి ఆలయానికి అప్పుడు వెళ్ళమన్నాడండి.
దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలారా, దేవుని యందు విశ్వాసముతో ఉన్నటువంటి బిడ్డలారా, క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారలారా, కుష్టు రోగి వచ్చి ప్రభునితో అన్నటువంటి మాట మనం మరవకూడదండి. ఆయన రోగము నయమైంది, స్వస్థత కలిగింది, ప్రభువు ఆయనకు రోగము నయము చేసి ఆయన కష్టాన్ని తీర్చాడని ఆలోచిస్తున్నాము. కానీ దాని వెనుక జరిగిన సంఘటనను మనము గుర్తు పెట్టుకోవాలి, సంభాషణను మనము గుర్తించాలి. కుష్ఠరోగి ప్రభుని దగ్గరికి వచ్చి అన్నటువంటి మాట, అయ్యా నా రోగం నయము చేయయ్యా, నాకు స్వస్థత కలిగినయ్యా, నాకు శుద్ధులు చేయయ్యా అని అడగలేదండి. నన్ను శుద్ధుడని చెయ్యి అని అడగల, నా రోగము నయము చేయను, నీకిష్టమైతే నయము చేయయ్యా, నీకిష్టమైతే శుద్ధుడను చేయయ్యా అంటున్నాడు. మరి మన ప్రార్థన అలా ఉంటుందా? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది దయచేయి, నాకు ఇది లేదు అది లేదు అని అడుగుతాము తప్ప, అయ్యా నీ చిత్తమైతే దయచేయ్యా, నీకు ఇష్టమైతే దయచేయ్యా, నీకు నచ్చితే ఇవ్వయ్యా అంటూ ప్రభుని చిత్తానికి వదిలేస్తామా అండి? మన ఇష్టానుసారం అడుగుతాం, మన కోరిక మేరకు అడుగుతాం, మనకు కావలసింది అడుగుతాం. అది కాకుండా ఉంటే, జరగకుండా ఉంటే, తీరకుండా ఉంటే మళ్ళీ ప్రభువు మీద కోపముతో రగిలిపోతూ ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటాం. చాలా సార్లు ప్రభుని నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నువ్వు అడిగింది ఇస్తే ప్రభు మంచివాడు, నీకు కావలసింది ఇస్తే ప్రభు మంచివాడు. నీకెప్పుడు ఏం కావాలో అది నువ్వు అడిగితే, అడిగిన వెంటనే ప్రభు ఇచ్చేస్తే ప్రభు మంచివాడు. ప్రార్థనకి వెళతావు, గుడికి వెళతావు, ప్రభునికి దగ్గరగా ఉంటావు. నువ్వు అడిగింది ఇవ్వకపోతే ప్రభుకి దూరం అవుతావు, ప్రార్థన వదిలేస్తావు, విశ్వాసాన్ని కోల్పోతావు, ప్రభుని దూషిస్తూ ఉంటావు. అలా ఉండకూడదండి మన ప్రార్థన. మన ప్రార్థన అలా ఉండకూడదు, మన విశ్వాసం చంచలముగా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేసే సమయంలో గుర్తు పెట్టుకోవలసిన గొప్పదైనటువంటి మాట, అడగండి ప్రభు ఇస్తానంటున్నాడు. కానీ అడిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవలసింది, అయ్యా నీ చిత్తమైతే దయచేయండి, నీ ఇష్టమైతే దయచేయండి అని ప్రార్థించాలండి. మీకు గుర్తుందా? లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనములో కూడా దేవదూత మరియ తల్లికి దగ్గరికి వచ్చి, నీవు గర్భము ధరించి కుమారుని లోకరక్షకుని కంటావమ్మా అని అన్నప్పుడు మరియ తల్లి దేవదూతతో ఒక్కటే మాట అంటుంది, నేను ప్రభుని దాసిరాలను, నేను ప్రభుని దాసిరాలను, దేవుని చిత్తానుసారమే నా జీవితంలో జరగనివ్వు అంటుంది. చూడండి, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, గర్భము ధరించడం నాకు ఇష్టమున్నా లేకున్నా కూడా పర్వాలేదు, ఇది దేవుని చిత్తము కనుక, ప్రభుని చిత్తము కనుక ఇది జరగనివ్వండి, దేవుని చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అంటూ ఉంది. గొప్పగా మరియ తల్లి దీవించబడి లోకరక్షకుని భూమికి తెచ్చినటువంటి తల్లిగా భూలోకములో గొప్పగా కొనియాడబడింది, పరలోక రాజ్యములో గొప్ప స్థానాన్ని పొందుకుంది. అందుకే మనం ఎప్పుడు ప్రార్థించినా కూడా, దేవా నీ చిత్తము నెరవేరాలా, నీ చిత్తమైతే దయచేయి, నీకు ఇష్టమైతే దయచేయి. ప్రభు నేర్పించినటువంటి ఒకే ఒక ప్రార్థన, పరలోక ప్రార్థనలో కూడా ప్రభు ఏమని అడగమంటున్నారు, ఏమని నేర్పిస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము భూకి వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక అని అడగమంటున్నారు. అంటే నా జీవితంలో జరగవలసింది, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, నాకు కావలసింది కాదయ్యా, నీకిష్టమైంది జరిపించయ్యా, నీ చిత్తానుసారం జరిపించయ్యా అని మనం ప్రార్థించాల. గుర్తుపెట్టుకోండి, కుష్ఠరోగి ప్రభుని దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నాకు స్వస్థతనివ్వన్నాడు. ప్రభు నాకు ఇష్టమే అంటూ ఆయనను తాకి శుద్ధుడని చేశాడు, స్వస్థతనిచ్చాడు. మన ప్రార్థన కూడా, యేసయ్యా నీకిష్టమైతే నాకు దయచేయ్యా, నీ చిత్తానుసారం నా జీవితాన్ని నడిపించయ్యా, నీ చిత్తమైతే నా జీవితంలో జరిపించయ్యా అంటూ ప్రార్థన చేస్తే గొప్పగా దీవించబడతావు, గొప్ప అనుగ్రహాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదించి మరింత గొప్పగా ప్రేమిస్తాడండి. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారం జరిపించమని, దేవునికి ఇష్టమైనది దయచేయమని ప్రార్థన చేయటం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈరోజు గొప్ప వాక్యాన్ని మాకు అందించావు.
ప్రార్థించేటప్పుడు మోకాలు వంచి ప్రార్థన చేయమని నేర్పించావు. దానికంటే గొప్పగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువుని అడిగేటప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయముతో నాకు కావలసింది నేను అడగకుండా, నాకు కావలసింది మాత్రమే నా జీవితంలో జరిపించబడాలి, నేను అడిగింది ప్రతిదీ దేవుడు దయచేయాలి అని కోరుకోకుండా, అయ్యా నీ చిత్తానుసారమే నా జీవితంలో జరగాలి, నీకు ఇష్టమైనది దయచేయ్యా అంటూ ప్రార్థించేటటువంటి గొప్ప మనసును మాకు దయచేయ తండ్రి. అయ్యా ఈరోజు వాక్యము ద్వారా నీవు గొప్ప వాక్యాన్ని మాకు అందించావు. మేము ప్రార్థన చేయవలసింది నా చిత్తానుసారం, నా ఇష్టమైనది కాకుండా నీ చిత్తానుసారం, నీకిష్టమైనది నా జీవితంలో జరిపించమని ప్రార్థన చేయమని గొప్ప మాటను నేర్పించావు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా ఇక నుండి ప్రార్థన చేసే సమయంలో నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైనది వారి జీవితంలో జరిపించమని ప్రార్థన చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని అయ్యా యేసయ్యా ఈరోజు నువ్వు తాకండి, ఆశీర్వదించండి, దీవించండి. ఏ బిడ్డ ఏ బాధతో ఏ కష్టముతో ఉండి మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తున్నారో నీ చిత్తమైతే ఆ బిడ్డల కష్టాన్ని కడతేరుస్తూ, వారి బాధలను తొలగిస్తూ, వారికి కావలసినవి దయచేస్తూ, నిత్యము కూడా వారు వారి కుటుంబాలందరూ కూడా సంతోషముగా ఉన్నట్లుగా నీ కృప, నీ దీవెన అనుగ్రహాలు బిడ్డలకు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.